ఈ సమాజంలో తెలివి లేకపోతే బతకడం కష్టం. అలాగే తెలివి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్న మితిమీరినా కూడా ప్రమాదమే. నాకంటే తోపు ఎవరు లేరిక్కడ అని అక్కడ నిజంగానే లేనప్పుడు అనుకుంటే సరే, కానీ అక్కడ అంతా నీలాంటి వాళ్ళే ఉన్నప్పుడు నన్ను మించిలోనూ లేరని ఎదుటి వాళ్ళని తక్కువ చేస్తే ఇదిగో ఇలాంటి పరిస్థితులే వస్తాయి. వర్మ స్కూల్ నుంచి వచ్చిన సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్లో ప్రవర్తిస్తున్న తీరు వివాదంగా మారింది. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని అంటారు. మన ప్రవర్తన సరిగ్గా ఉంటే అనడానికి ఎదుటోనికి అవకాశం ఉండదు. తప్పు లేనప్పుడు తలవంచాల్సిన పని ఉండదు. కొన్ని సందర్భాల్లో పిల్లలు చేసిన తప్పులకు తల్లిదండ్రులు మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. బిగ్ బాస్ హౌస్లో సోనియా బిహేవియర్ చూసిన తర్వాత వామ్మో ఈమెంటి ఇలా మాట్లాడుతుందని ఆమె పెంపకాన్ని తప్పుపడుతున్నారు. ఈ సందర్భంలో సోనియా తల్లిదండ్రులు స్పందిస్తూ మా అమ్మాయి అలాంటిది కాదు, అలా చూపిస్తున్నారంతే, పెళ్లి కావాల్సిన పిల్లని ఇలా అనడం పద్ధతి కాదంటూ కూతుర్ని పద్ధతిగా పెంచుకోలేదని వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో సోనియా పేరెంట్స్ మాట్లాడుతూ సోనియాకి ఈ డిసెంబర్లో మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. ఆమెకు ఇప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది కాబట్టి మేము తన అత్తమామలు అంతా అనుకొని నా కూతుర్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించాము. కానీ ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిన తర్వాత నా కూతురు గురించి మాట్లాడుకునే మాటల్ని చూస్తుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. మా అమ్మాయిని చేసుకునే అబ్బాయికి ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది లేదు. మా అమ్మాయి ఏంటో మాకు తెలుసు, వాళ్ళ కోడలు ఏంటో చేసుకునే వాళ్ళకి తెలుసు. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా అనుకుంటారు, ఆ అమ్మాయి అలా అంట కదా ఇలా అంట కదా అని అనుకుంటారు. నా కూతురు గురించి అలాంటి మాటలు మాట్లాడటం తప్పు కదా. ఏ అమ్మాయి గురించి కూడా లేనివి ఉన్నవి మాట్లాడకూడదు. నిఖిల్ పృథ్వీని చిన్నోడు పెద్దోడు అంటే చిన్నన్నయ్య పెద్దన్నయ్య అని అర్థం. అదే చెప్పుకుంది హౌస్లో. కానీ వీళ్ళు తప్పుగా చూస్తున్నారు అని అన్నది సోనియా తల్లి. అయితే సోనియా తల్లి అలా అన్నాం చూసే వాళ్లకు మాత్రం ఒక్క ఫ్రేమ్లో కూడా వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ మాదిరిగా కనిపించడం లేదు. వాళ్ళ మాటలు ఆ విధంగా అనిపించడం లేదు. సోనియాకి కూడా అలాంటి బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ లేదని కొత్త స్వరం అందుకుంది సోమవారం జరిగిన నామినేషన్స్ తర్వాత. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. సోనియా, నిఖిల్, పృథ్వీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్లో వచ్చి మీరే ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.